మహాశివరాత్రి పర్వదినాన మరి అన్నదాన కార్యక్రమంలో మరి ఇక్కడ శ్రీరాముని టెంపుల్లో తర్వాత శివాలయాన్ని దర్శించుకొని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పూజలు చేసుకొని మరి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈ గ్రామ ప్రజలే కాకుండా యావత్ నిజామాబాద్ రూరల్ అదేవిధంగా మరి తెలంగాణలోని ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో మరి ఆయుష్ ఆరోగ్యాలతో పాడి పంటలతో తెలంగాణ అంతా కూడా బాగుండాలని చెప్పి ఆ శంకరుని కోరుకుంటూ ఆ శంకరుని యొక్క దీవెనతో అందరూ కూడా ఆనందంగా ఉండాలి, అందరికీ దీవెన ఉండాలని చెప్పి కోరుకున్నాం. అదేవిధంగా ఇక్కడ గ్రామ పెద్దలు ఇక్కడ ఈ బీటీ రోడ్ గురించి చెప్పారు, తర్వాత శ్మశాన వాడిక కొరకు కూడా రోడ్డు లేదని చెప్పారు. సో తప్పకుండా అవి చేసి పెడతామని చెప్తూ ఇవాళ మీరందరూ చూస్తూ ఉన్నారు, ఇవాళకే కరెక్ట్ 100 రోజుల 90 రోజులైంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మీరు చూస్తూ ఉన్నారు మార్పు. ఇవాళ ప్రజాస్వామ్య పాలన, ప్రజల పాలన ఏర్పడింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మరి ఒకవైపు సంక్షేమం, మేము ఏదైతే 6 గ్యారంటీలు చెప్పినామో దాంట్లో 4 గ్యారంటీలు ఆల్రెడీ అమలు పరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ 11వ తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కూడా ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. ఇక్కడ రోడ్లు అయితే అనేది మరి ఇప్పుడు ఇవాళ స్కైవేస్ నిర్మాణం జరుగుతూ ఉంది. నిన్న కరీంనగర్ క్యారిడారు, ఇవాళ మన నిజామాబాద్ బెడ్షల్ క్యారిడారు శంకుస్థాపన చేసుకొని జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్న గురుకుల పాఠశాలల యొక్క భవనాలను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కంజర్లో. మరి ఇలా అంటే ఈ ప్రభుత్వం విద్యకు, వైద్యానికి, మరి అభివృద్ధిని, అదేవిధంగా వ్యవసాయానికి, సంక్షేమ పథకాలు, ఈ 5-6 సూత్రాలతో మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నట్టే మార్పు చూపిస్తూ ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మూలంగా ఇవాళ మేడిగడ్డ కానీ, సుండిల కానీ, అన్నారం కానీ మొత్తం మన్నడ లేకుండా 1,00,000 కోట్ల డబ్బులు గంగల పాలైనటువంటి పరిస్థితుల్లో మరి ఇలా ఆర్థిక పరిస్థితి రాష్ట్రాన్ని మళ్ళీ చక్కదిద్దుకుంటూ మరి మేము చెప్పిన మాట మీద కట్టుబడి ఉండాలని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇవాళ చెప్పినటువంటి 6 గ్యారంటీలు అమలు పరుస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా మారుతుందని చెప్పి భావిస్తూ ఇంకా ఏ కార్యక్రమాలైనా కానీ అన్ని రకాలుగా ఇవాళ రైతులకు కరెంట్ ఇవ్వరన్నారు కాంగ్రెస్ వస్తే, ఇవాళ రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి రావు, పెన్షన్లు రావు అని చెప్పారు. అంటే ఇట్లా సో ఇవాళ రైతులకు మేము కొత్తగా ఈ పంట బీమా పథకాన్ని కూడా అమలు పరుస్తాము. మొత్తం రైతు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, రైతు కాంట్రిబ్యూషన్ లేకుండా 100% రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే మరి పంట బీమా పథకాన్ని అమలు పరుస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో డెఫినెట్గా రైతులకు రావాల్సిన ఏదైతే ఈ బ్యాంకు రుణాలు అవి మాఫ్ చేయడమే కాకుండా మరి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి అది కూడా చట్టబద్ధత పార్లమెంట్లో చేయాలని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. బీసీల వర్గాలు 55% ఉన్నాయి సమాజంలో. మరి వాళ్ళందరికీ కూడా మరి తగినటువంటి న్యాయం జరగట్లేదు. మరి వాళ్ళ కులగణన సేకరణ చేసి మరి వాళ్ళ స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులు, మరి వాళ్ళ విధంగా ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళకు ఇండ్లు ఉన్నాయా, వాళ్ళకు అంటే వ్యవసాయ భూములు ఉన్నాయా, వాళ్ళకి స్థితిగతులు ఏంది, ఏ కులంకి ఏంటి, ఎంత పాపులేషన్ ఉంది, ఇవన్నీ తెలుసుకొని వారి జనాభా ప్రాతిపదికన వారికి నిధులు కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కుల జనగణన సేకరణ పెడతామని అంటే మరి వాళ్ళ బీజేపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇలా భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ కులగణన చేపడతా ఉన్నాము. మరి బీజేపీ వాళ్ళు ఇవాళ ఏదేదో మాటలు చెప్తా ఉన్నారు. నేను 2-3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. మీరు 5 సంవత్సరాలలో అరవింద్ గారు మీరు ఎంపీగా గెలిపించారు, సీఎం కూతురు కవిత ఏం చేయట్లేదు, ప్రజలను మోసం చేసిందని నిన్ను గెలిపించారు. మరి ఇవాళ 5 సంవత్సరాలు నిజామాబాద్ పార్లమెంట్లో ఏం పని చేసినామో మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక 2 స్టాండ్స్ తీసుకుంటే, ఒకటి బీసీ కులగణన చేద్దామని అనుకుంటున్నారు, అదేవిధంగా ఇవాళ రైతులకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధం చేద్దామని అడుగుతా ఉన్నాము. దీని మీద మీ స్టాండ్ ఏందో చెప్పాలి అని కోరుకుంటూ మరి మరొకసారి పడకల గ్రామ పెద్దలకు అందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్.